మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి చదువుకోవడానికి ఎంతమంది వస్తున్నారంటే, మొత్తం ఇండియా నుంచి అమెరికా వచ్చే స్టూడెంట్స్ తోటి కంపేర్ చేస్తే దాదాపు అది 55% కంటే ఎక్కువ. అంటే మోర్ దాన్ 55% ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా చూస్తే, అంటే మీరు ఆలోచించండి, ఎందుకు అంతమంది వస్తున్నారు? సరే, వస్తున్నారు, ఓకే. మీకు తెలిసిన వాళ్ళు అంటే అంతమంది వస్తున్నప్పుడు ఈ వీడియో ఒకవేళ ఒక 100 మందో 1000 మందో చూస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచో, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచో ఎవరో ఒకరు వచ్చే ఉంటారు ఖచ్చితంగా. అయితే నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది, చాలా క్యూరియస్గా. అంటే ఇది ఒక నా డౌట్ అనుకోండి. చదువుకోవడానికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? అంటే నిజంగా చదువుకోవడానికి, ఒక సబ్జెక్ట్ గురించి చదువుకోవడానికి, ఏదైనా వాళ్ళు చూస్ చేసుకునే ఒక స్ట్రీమ్ ఏదైనా కానీ సబ్జెక్ట్ అనేది మాస్టర్స్ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఎంతమంది వస్తున్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ పేరు, ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అవసరం లేదు, ఫస్ట్ నేమ్, లేదంటే ఉంటేనేమో ఉన్నారని. అంటే చదువు పేరు మీద అమెరికా వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. చదువుకోవడం కోసం, చదువుకొని స్కిల్స్ డెవలప్ చేసుకొని ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో అమెరికా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చూసాను నేను. ఆ ఎగ్జాంపుల్లో ఏమని ఉంటుందంటే, ఒక మంకీకి దాని ముందు బనానాస్ని, మనీని పెడితే అది బనానాస్నే చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే డబ్బుతో బనానాస్ కొనొచ్చని దానికి తెలీదు. అట్లనే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికా రాగానే పార్ట్ టైం జాబ్లని, చిన్న చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మనీ వెనకాల పరిగెడుతుంటారు, స్కిల్ పక్కన పడేసి. అదే వాళ్ళు ఒకవేళ స్కిల్ వెనకాల పరిగెడితే మనీ అదే దానంతట తర్వాతకు వస్తుంది అనే ఒక చిన్న సింపుల్ లాజిక్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నా ఫాలో అవ్వట్లేదు అందరూ. నాకు తెలిసిన చాలామంది, నేను రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలామందితో మాట్లాడుతుంటా, స్టూడెంట్స్ ఇక్కడ ఒక డెడ్ లూప్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఒక డెడ్ లూప్ అనమాట. ఎట్లా అంటే, రావాలి, రాగానే లోన్లు కట్టుకోవాలి, దానికోసం రోజుకి 10 నుంచి 12 గంటల పాటు రెస్టారెంట్లో పనిచేయాలి, టైర్డ్ అయిపోవాలి, చదువుకోవడానికి, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి టైం ఉండదు. లాస్ట్కి చూస్తే మొత్తం ఈ కన్సల్టెన్సీస్ అని, అదని ఇదని, ఇంకా ఒక డెడ్ లూప్ అనమాట అది. అంటే వాళ్ళ కెరియర్ని, వాళ్ళ టైంని, అన్నిటిని, అంటే వాళ్ళు సెటిల్ అయ్యి ఒక స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఒక 4-5 years పడుతుంది. సో నాకు నిజంగా క్యూరియస్గా తెలుసుకోవాలని ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నిజంగా హానెస్ట్గా చదువుకోవడం కోసం అమెరికా వచ్చిన వాళ్ళు, కేవలం చదువుకోవడం కోసం ఎవరిని ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.